మేము వరంగల్ జిల్లాలో నేను వచ్చిన తర్వాత ప్రతి దగ్గర జాగలకు గవర్నమెంట్ డబ్బుతోటి ఫెన్సింగ్ కానీ బ్యారికేడ్స్ కానీ కట్టించుకుంటూ వస్తుంటేనే మొన్న మీరు చూసిండ్రు హంటర్ రోడ్డుకు విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా ఇది చేసిండ్రు అడ్డదారులు దంచుకోవటానికి. వైఎస్ఆర్ నగర్ అనేది గతంలో మేమే తీసుకొచ్చి మేమే ఇది చేసినాం కదా. అప్పుడు ఈ బీఆర్ఎస్ ఈ బీజేపీ వచ్చి చేసిన ఏం లేవు కదా. వీళ్ళు వచ్చి ఏమైనా చేసిండ్రా? దాన్ని కాపాడింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళం మేము. అందులో గుడిసెలు వేసుకొని ఉన్నారు. అది ప్రైవేట్ ప్రాపర్టీ అని సుప్రీంకోర్టు అని ఆ కేసు అని వచ్చింది. ఇప్పుడు మొన్న పోయి వీళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగితే దాన్ని మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేస్తుండ్రు. త్వరలోనే 2-3 రోజుల రిపోర్ట్ కూడా వస్తుంది. అది గవర్నమెంట్ది అయ్యేది ఉంటే అక్కడ బస్ స్టాండ్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఈ మూడింటికి పనికి వస్తుందని ఆలోచనతోటి మేము ముందుకు పోతున్నాం. ఒకవేళ గవర్నమెంట్ది అయితే ప్రభుత్వ స్థలం అయితే కంపల్సరీ గజం కూడా పోనీయం. వీళ్ళ తీరుగా వీళ్ళ స్థలాలు కబ్జా పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వచ్చి నడి సెంటర్లో 2 ఎకరాలు కబ్జా పెడతా అంటే ఈ బీజేపీ వాళ్ళు ఏడబోయిందట. వీళ్ళు అసలు ఫస్ట్ వాళ్ళ పార్టీ ఆఫీస్ ఏంటో తెలుసుకోవాలి. వీళ్ళకి తెలియకుండా ఏది పడుతుంది నోటికి వచ్చి దొరుకుతా అంటే ప్రతిదానికి జవాబు ఇవ్వాలంటే మాకు గలీజ్ అనిపిస్తుంది. నేను వచ్చిన 2.5 ఏళ్ళల్లో పట్టణంలో ఎక్కడన్నా ఒక గజము ఇది జరిగిందా? కబ్జాలు జరిగినాయా? ఒళ్ళు పగులుతుందని చెప్పిన ఒక్కడెవడన్నా కబ్జా పెడితే గతంలో ఏం చేసేది? పిల్లల చదువుల కన్నా పెళ్లిళ్ళ కన్నా 300-200 గజాలు ఉన్నాయి కూడా వదిలిపెట్ట కూడా కబ్జాలు చేసిండ్రు ఈ దుర్మార్గులు. ఇలా వాళ్ళే కబ్జాల గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. ప్రభుత్వ స్థలమే కానీ స్త్రీలింగ్ స్థలమే కానీ అయితే గజం కూడా ఓనియా, అది నా బాధ్యత. మరి ఇక ప్రైవేట్ది అయితే దానికి కోర్టులు ఉన్నాయి, కోర్టు కేసులలో ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు. అదేంటంటే కోర్టు ద్వారా చూసుకుంటారు. అది గవర్నమెంట్ తప్పకుండా చూసుకుంటారు.